హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇవాళ వీడియో ఏంటంటే, ఇవాళ మేము ఆల్రెడీ రెడీ అవ్వి షాపింగ్కి వెళ్ళొచ్చాము. షాపింగ్ దేనికంటే అన్నప్రసన్న కోసం షాపింగ్కి వెళ్ళాం కానీ షాపింగ్ వీడియోస్ ఏమీ నేను షూట్ చేయలేదు, ఎందుకంటే కుదరలేదు షూట్ చేయడానికి. సో అందుకని అన్నప్రసన్న కోసం మేము ఏమేమి షాపింగ్ చేసామన్నది ఈ వీడియోలో చెప్తాను. అండ్ మేము వచ్చిన తర్వాత బేబీకి మిల్క్ పట్టిస్తున్నాను. ఇంతకు ముందు అయితే కొంచెం ఎక్కువసేపే పడుకునేది, ఇప్పుడు అలా కాదు, అస్సలు పడుకోవట్లేదు అనమాట. ఆడుతూనే ఉంటుంది, ఎక్కువ ఆడుకుంటూనే ఉంటుంది, లేదంటే ఒక్కసేపు ఏడుస్తుంది. అప్పుడు మనం కాసేపు ఆడిస్తుంటే అప్పుడు మళ్ళీ నార్మల్ అవుతుంది అనమాట. ఇలా మా మమ్మీ ఆడిస్తున్నారు రోజు బయటికి తీసుకొచ్చి. ఇక్కడే ఇలా ఆడతారు, లేదంటే ఒక్కొక్కసారి మా మమ్మీ గ్రౌండ్ ఫ్లోర్కి తీసుకెళ్తారు, అక్కడ కూడా కాసేపు ఉండి అప్పుడు వస్తారనమాట. ఈ మధ్య రోజు ఒక్కొక్కసారి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నారు. సో అలా టైం అయిపోతుంది, ఇంకా అసలు పడుకోవట్లేదు. ఇంతకు ముందు కూడా తక్కువే పడుకునేది, కానీ ఇప్పుడు మొత్తానికి పడుకోవట్లేదు అనమాట. అండ్ ఇక్కడ మా మమ్మీ లంచ్ చేస్తున్నారు. ఇవాళ మా ఇంట్లో కర్రీ ఏంటంటే పొటాటో ఫ్రై అనమాట. నాకైతే పొటాటో కర్రీ కన్నా ఫ్రై అయితేనే నేను బాగా తింటాను. ఎప్పుడైనా నన్ను ఏం చేయను అని అడిగితే మాత్రం పొటాటో కర్రీ కన్నా ఫ్రై చేయమని అడుగుతాను మా మమ్మీని. నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఎక్కువ పొటాటో ఫ్రై తినేవాళ్ళం అనమాట, మా సిస్టర్ అయినా నేనైనా అంతే. అండ్ ఇక్కడ మా మమ్మీ కాసేపు దాన్ని ఆడించి ఇప్పుడు లంచ్ చేయడానికి వచ్చారు. నేను ఆల్రెడీ చేస్తాను లంచ్. అండ్ లంచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ పార్సల్ వచ్చింది, ఆ పార్సల్ ఓపెన్ చేస్తున్నాను. పార్సల్ ఏంటంటే కిచెన్ కోసం నేను కొన్ని జార్స్ లాంటివి ఆర్డర్ చేశాను. ఇవి మెటీరియల్ ఏంటంటే గ్లాస్ అనమాట. ఇప్పటి వరకు నేను ప్లాస్టిక్ యూజ్ చేసేదాన్ని, అంటే పూర్తిగా ఏమీ చేంజ్ చేసేయలేదు. ఇంకా ఇప్పుడు కొంచెం మారుద్దామని అనుకుంటున్నాను, ఎందుకంటే ప్లాస్టిక్వి నా దగ్గర ఉన్నవి నేను అప్పుడే నా మ్యారేజ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అవే యూజ్ చేస్తున్నాను. ప్లాస్టిక్ గ్లాస్ ఏం యూజ్ చేయాలని దీని గురించి కాకుండా నేనైతే చాలా ఇయర్స్ నుంచి నా దగ్గర ఉన్న ఐటమ్స్ వాడుతున్నాను. సో అందుకని కొంచెం చేంజ్ చేస్తే బాగుంటుందని చెప్పి ఇవి ఆర్డర్ చేశాను. ఇప్పటి వరకు ప్లాస్టిక్ యూజ్ చేసాం కదా, ఇప్పుడు గ్లాస్ జార్స్ యూజ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఈసారి అయితే గ్లాస్ ఐటమ్స్ యూజ్ చేద్దామని చెప్పి గ్లాస్ ఐటమ్స్ చేశాను. ఇవి కూడా ఎక్కువ చేయలేదు, అంటే కిచెన్ మొత్తం చేంజ్ చేసేయడానికి అని చెప్పి అన్నీ ఏం చేయలేదు. ఫస్ట్ స్టార్టింగ్ కొన్ని చూద్దామని చెప్పి ఇవి 6 అనమాట, మొత్తం 6 చేశాను. మొత్తం అంతా గ్లాస్ వచ్చింది, కానీ ఇక్కడ నేను హ్యాండ్ పెట్టి చూపిస్తున్నాను చూడండి, అది మాత్రం వైట్ కలర్ ఉంది కదా, ఆ చుట్టూరు మాత్రం ప్లాస్టిక్ ఇచ్చారు. జార్ మొత్తం గ్లాసే ఉంది, ఓన్లీ క్యాప్ మాత్రం ఆ చుట్టూరు ఉంది కదా, అదేమో స్టీల్ ఇచ్చారు. మిడిల్లో నేను ఇప్పుడు గ్లాస్లో చూపించాను కదా క్యాప్కి, దానికేమో ప్లాస్టిక్ ఇచ్చారనమాట. వైట్ కలర్ ఉంది అది ప్లాస్టిక్కే, పైన ఉన్నది ప్లాస్టిక్కే, ఓన్లీ చుట్టూరు ఉంది కదా క్యాప్కి, అది మాత్రం స్టీల్ అనమాట. మిగతాదంతా గ్లాస్, జార్స్ ఏమో గ్లాస్. సో నాకైతే కొంచెం కొన్ని డేస్ యూజ్ చేసిన తర్వాత నాకు బాగా అనిపిస్తే నేను ఇంకా ఎక్కువ అప్పుడు ఆర్డర్ చేద్దామని అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే 6 చేశాను. అండ్ నెక్స్ట్ వీటిని ఇక్కడ క్లీన్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ వాష్ చేస్తాను, వాష్ చేసి ఆరబెట్టాము. ఆరబెట్టిన తర్వాత కొంచెం లోపల వాటర్ ఉంటాయి కదా, మళ్ళీ తడిగా ఉంటే అందులో మనం ఏదైనా వేస్తే అవి పాడైపోతాయి కదా, అందుకని చెప్పి మేము క్లాత్తో తుడుస్తున్నాను ఇక్కడ. అండ్ ఇవి 1000 ml జార్స్ అనమాట. 1000 ml జార్స్ అంటే ఒక 1 kg దాకా పట్టచ్చు ఇందులో అని అర్థం కదా. సో కానీ అంటే 1000 ml అంటే 1 kg కదా, సో అలా నేను 1 kg పడతాయని చెప్పి ఇందులో 1 kg అనుకొని ఆర్డర్ చేశాను. అంటే క్వాలిటీ అంతా బాగున్నాయి జార్స్, కాకపోతే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే 1000 ml అని చెప్పి 1 kg పడతాయని అనుకోకూడదు. ఇందులో 1 kg ఫుల్గా పట్టట్లేదు, అంటే ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కలా పడుతుంది అనమాట. సో ఫుల్గా 1 kg ఇందులో పట్టట్లేదు, కొంచెం వరకు గ్యాప్ వస్తుంది అంతే. అండ్ ఇప్పుడు చూపించాను కదా ప్లాస్టిక్వి, అవే నేను ఇప్పటి వరకు యూజ్ చేశాను. ఎక్కువ ఇయర్స్ అయిపోయిందని చెప్పి అవి మార్చి ఇప్పుడు గ్లాస్ జార్స్ మార్చాను. అండ్ నేను అవన్నీ షూట్ చేసి ఓపెన్ చేసేసరికి బేబీ పడుకుని లేచిందనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అన్నప్రసన్న కోసం షాపింగ్ అయిపోయిందని చెప్పాను కదా, అసలు షాపింగ్ ఏం చేశాను అన్నప్రసన్న రోజు కోసం అని చెప్పి చూపిస్తున్నాను. గ్రీన్ కలర్ పట్టు సారీ తీసుకున్నాను అనమాట. అది ఫోల్డింగ్ ఎందుకు సారీ అలా ఉందంటే ఆల్రెడీ ఓపెన్ చేసాను, అందుకని అలా వచ్చింది. కెమెరాలో అంత క్లియర్గా కనిపించట్లేదు, కానీ బయట మాత్రం సారీ చాలా బాగుంది. కలర్ లైట్ గ్రీన్ కలర్ అనమాట. దీనికి బార్డర్ కింద అలాంటి అంటే వేరే కాంట్రాస్ట్ కలర్స్ లాంటివి నేను తీసుకోలేదు. ఆల్రెడీ శ్రీమంతానికి వీటికి కొంచెం ఆపోజిట్ కలర్స్ లాంటివి 2 కలర్స్ లాంటి సారీస్ అలా తీసుకున్నాను కదా, సో అందుకని చెప్పి నేను ఫుల్ ప్లెయిన్ కడదామని అనుకున్నాను. అందుకని నా దగ్గర గ్రీన్ కలర్ కూడా ఫుల్గా లేదు, అలా అని చెప్పి కొంచెం డార్క్ గ్రీన్స్ ఉంటాయి చూడ, అవి నాకు అసలు నచ్చవు.
అందుకని నాకు మ్యాచ్ అయ్యేలాగా నాకు సూట్ అయ్యే కలర్ని కొంచెం లైట్ గ్రీన్ కలర్లోనే తీసుకున్నాను అనమాట. శారీ అంత ప్లెయిన్గా ఉందని చెప్పి బార్డర్స్ కూడా నేను శారీకి ఏం వేయలేదు, ఎందుకంటే ఈసారి ఫుల్ ప్లెయిన్గా ట్రై చేద్దామని అనుకున్నాను. బ్లౌజ్ మరి అలా వదిలేయడం ఎందుకని చెప్పి హ్యాండ్స్ దగ్గర ఇది నేను లేస్ తీసుకున్నాను. ఇలా హ్యాండ్స్కి నెక్కి వేస్తే కొంచెం లుక్ బాగా కనిపిస్తుంది అని ఓన్లీ బ్లౌజ్కే వేయించాను అనమాట. బ్లౌజ్ కూడా సింపుల్గానే స్టిచ్ చేయించాను. ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇలా లేస్ వేయించాను, అది కూడా బాగుంది, బాగా వచ్చిందనమాట అది కూడా. నెక్స్ట్ ఈసారి మేము ముగ్గురం సేమ్ మ్యాచింగ్ వేసుకుందాం అనుకున్నాము, అందుకని చెప్పి బేబీకి కూడా సేమ్ కలర్ తీసుకున్నాను, సారీ మ్యాచ్ అయ్యాలి. బేబీది నా శారీస్ ఇవన్నీ ఒకేసారి షాపింగ్ అసలు అవ్వలేదు, ఎందుకంటే నేను శారీ ముందు తీసేసుకున్నాను. నా శారీ మ్యాచింగ్ బేబీకి కావాలంటే అసలు దొరకలేదన్నమాట. మళ్ళీ 2-3 షాప్స్ తిరిగిన తర్వాత 1 డేలో కూడా షాపింగ్ అవ్వలేదు, నాది ఒక రోజు అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ 2-3 డేస్ బేబీ షాపింగ్ గురించే తిరిగాను, అసలు మ్యాచింగ్ ఎన్ని షాప్స్ తిరిగినా కూడా నాకు దొరకలేదు. ఫైనల్గా ఒక షాప్కి వెళ్ళాము, అక్కడ మాత్రం సేమ్ నా శారీ మ్యాచింగ్ కలర్ దొరికింది, సేమ్ పర్ఫెక్ట్గా దొరికింది అనమాట. లాస్ట్ మినిట్లో ఇంకా 2 డేస్లో అన్నప్రసన్న రోజు డేట్ టైం దగ్గరికి వచ్చేస్తున్నాను అనగా, ఆ డేట్ వచ్చేస్తుంది అనగా 2 డేస్ ఉందనగా నాకు దొరికింది ఇది. మళ్ళీ తొందరగా తీసుకెళ్ళి స్టిచ్ చేయించాను, స్టిచ్చింగ్ కూడా బాగానే కుదిరింది. ఇది కూడా సింపుల్గా వదిలేయడం ఎందుకని చెప్పి హ్యాండ్స్కి నెక్కి కింద చూసారు కదా అక్కడ కూడా లేస్ వేయించాను. హ్యాండ్స్ కూడా బుట్ట చేతులు పెట్టాను, క్యూట్గా ఉంటుందని. బేబీ అవుట్ఫిట్ కూడా నాకు బాగా అనిపించింది. ఫైనల్గా లాస్ట్కి నా శారీని తన డ్రెస్ కరెక్ట్గా సూట్ అయిందనమాట. ఇలా రెండు పర్ఫెక్ట్గా అవ్వడానికి చాలా డేస్ పట్టింది, అందుకే ఈ గ్యాప్లో నేను షాపింగ్ ఎక్కడ చేశాను అన్నది కూడా నేను షూట్ చేయలేకపోయాను, ఇది దొరకకపోవడం వల్ల. అండ్ నెక్స్ట్ ఇక్కడ అన్నప్రసన్న కోసం సిల్వర్ ఐటమ్స్ ఏం తీసుకున్నాడని చేసే లోపల మా బేబీ వచ్చింది. అసలు ఏం మాట్లాడట్లేదు అనమాట, సైలెంట్గా చూస్తుంది. నేను వీడియో చేస్తున్నప్పుడే నా దగ్గరికి వస్తుంది అనమాట, కరెక్ట్గా చూస్తుంది అలాగా. మళ్ళీ కాసేపు నా బేబీతో ఆడుకుని మళ్ళీ వీడియో కంటిన్యూ చేసిన తర్వాత అది కాలే చూడు, బూపు చిక్కులేది చిక్కు చిక్కురుచి అని కాయంగల చూడు చూడు అని ఇంకా అలా చూడు, అదుగుదుగు అని గడి హన్వి అయ్యి అలా చూడు అవ్వతాడాడి. అన్నప్రసన్నకి ఒక సిల్వర్ సెట్ తీసుకున్నాను, బౌల్, గ్లాస్, ప్లేట్, స్పూన్ అవన్నీ కలిపి ఒక సెట్లా తీసుకున్నాను. ఇది బౌల్ అన్నమాట, ఇది ప్లెయిన్గా తీసుకున్నాను, కొంచెం నార్మల్ మోడలే తీసుకున్నాను, డిజైన్స్లా తీసుకోలేదు. ప్లెయిన్ అయితేనే కొంచెం బెస్ట్, ప్లెయిన్ అయితే బెస్ట్ అని ప్లెయిన్ తీసుకున్నాను. డిజైన్స్లా ఉన్నది క్లీన్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది కదా, అండ్ బేబీ ఫుడ్ తినేది కదా, సో అందుకని క్లీన్ చేయడానికి ఈజీగా ఉండదని చెప్పి నేను ఇలా సింపుల్గానే తీసుకున్నాను, నార్మల్ మోడలే తీసుకున్నాను. అండ్ ఇది గ్లాస్ మీద అయితే కొంచెం డిజైన్ వచ్చింది, అంటే ఎక్కువ క్లీన్ చేసేయడానికి వీలు లేనంతలా తీసుకోలేదు, కొంచెం ప్రింట్లా వస్తుంది కదా అలా వచ్చింది గ్లాస్ మీద. నెక్స్ట్ స్పూన్ తీసుకున్నాను, స్పూన్ కూడా లైట్ చిన్న డిజైన్ వచ్చింది, అంతే, ఎక్కువ కాదు. ఇది ప్లేట్, ఇది గిఫ్ట్ వచ్చింది అనమాట మాకు యాక్చువల్గా. సో ఈ గిఫ్ట్ ప్లేట్ అలాగే యూజ్ అవుద్ది కదా అన్నప్రసన్న కానీ ఇప్పుడే ఓపెన్ చేశాను. ఇది నా శ్రీమంతానికి వచ్చింది, సో దీనికి అలాగే యూజ్ అవుద్ది అని చెప్పి ఇప్పుడు తీసామన్నమాట, ఓపెన్ చేశాను. ఇప్పటి వరకు యూజ్ చేయలేదు ఇది, అది ఓపెన్ చేయలేదు. ఇప్పుడు ఎలాగో ప్లేట్ యూజ్ అవుద్ది కదా అని ఇప్పుడు తీసాను. దీనికి ఏంటంటే ఇక్కడ ఎలిఫెంట్స్ ఉంటాయి కదా, స్టాండ్లా పెట్టడానికి ఎలిఫెంట్స్ వచ్చాయి కింద, 3 ఎలిఫెంట్స్ వచ్చాయి. కిందంతా ప్లెయిన్గా ఉంది కానీ చుట్టూరు మాత్రం డిజైన్ వచ్చింది, బాగుంది, నాకు బాగా అనిపించింది. ఇది కూడా మధ్యలో ప్రింట్లా అదే వచ్చిందంతే, ప్లెయిన్ లానే ఉంది, కాకపోతే జస్ట్ అలా ఫ్లవర్స్ లాంటిది వచ్చిందంతే. మీకు బాగా క్లియర్గా అనిపిస్తుంది అనుకుంటున్నాను. ఈ సైడ్ ఈ చివర్లో మాత్రం కొంచెం డిజైన్ వచ్చింది,
సో ఇదన్నమాట, ఇది ప్లేట్, గ్లాస్, స్పూన్, ఇలా సెట్ అన్నమాట. ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అది నేను అన్నప్రసన్నకి, మా బేబీ అన్నప్రసన్నకి తీసుకున్న డ్రెస్సెస్ అవన్నీ ఇవన్నమాట. అది షాపింగ్ కూడా అయిపోయింది. సేమ్ మాకు మ్యాచింగ్ అనమాట, గ్రీన్ షర్ట్ కలర్ తీసుకున్నారు సేమ్. మా ముగ్గురి మ్యాచింగ్ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అన్నప్రసన్న వీడియోలో మేము ముగ్గురు మ్యాచింగ్ వేసుకుంటాం అనమాట, గ్రీనే సేమ్. నా సారీ కలరే, మిగతా మా బేబీది కూడా, మా హస్బెండ్ కూడా అదే కలర్ సేమ్. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.